మనిషికి కోపం ఎందుకు కలుగుతుంది? విషయాలను గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల వాటి పట్ల ఎక్కువ ఆసక్తి కలుగుతుంది. ఆసక్తి నుంచి కోరిక పుడుతుంది. ఆ కోరిక తీరినప్పుడు కోపంగా మారుతుంది. దీనివల్ల మనిషి విచక్షణ కోల్పోతాడు. ఏది తప్పో ఏది ఒప్పో అర్థం చేసుకోలేని స్థితికి చేరుకుంటాడు. దానివల్ల బుద్ధి నశిస్తుంది, జ్ఞాపకం చెడిపోతుంది. చివరికి మనిషి అధోగతి పాలవుతాడు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పింది కూడా ఇదే. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్థేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధోద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. విషయ చింతన వల్ల ఆసక్తి, ఆసక్తి వల్ల కోరిక, కోరిక వల్ల కోపము, కోపం వల్ల మోహము, మోహం వల్ల స్మృతి భ్రంశము, స్మృతి భ్రంశం వల్ల బుద్ధినాశము, చివరికి మనిషి పతనము. ప్రతి మనిషి అర్థం చేసుకోవాల్సింది కోపం బయట వ్యక్తుల వల్ల కాదు, తనలోని అసంతృప్తి వల్లనే అన్న నిజం. మనిషి ఐహిక విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం మానేయాలి. లేదంటే ఈ విషయ శృంఖల మనిషిని అధోగతి పాలు చేస్తుంది. ఎవరైనా మన గురించి ఏదో మాట అనగానే అనవసరంగా నన్ను తప్పుపడుతున్నారు అని మనసు వెంటనే స్పందిస్తుంది. అంటే మనసు ఆ మాటల్ని వ్యక్తిగతంగా తీసుకుందన్నమాట. నిజమేంటంటే ఎదుటి వాళ్ళు మాట్లాడింది వాళ్ళ భావంతో, మనకు కోపం వచ్చింది మనలో ఉన్న ఆత్మాభిమానంతో. కాబట్టే మనసు దేనికైనా వెంటనే స్పందిస్తుంది. అంటే మనసు స్వీకరించిన విధానం వల్ల మాత్రమే కోపం వస్తుంది. ఉదాహరణకి, వాళ్ళు నీపై రాయి విసిరితే నీ మనసు నీరులా ఉంటే రాయి మునిగిపోతుంది. అదే నిప్పులా ఉంటే మంట పెడుతుంది. మనకు కోపం వచ్చినప్పుడు ఒక్క క్షణం ఆగి శ్వాస గట్టిగా తీసుకోవాలి. అప్పుడు మన మనసు స్థిరమవుతుంది. దైవ స్మరణ మన మనసుకు శాంతినిస్తుంది. మనసు ఎప్పుడు బుద్ధి ఆధీనంలో ఉండాలి. ఎల్లవేళలా మన ఇంద్రియాలను నియంత్రణలో ఉంచుకోవాలి. మన స్పర్శ వెళ్ళిన చోటికి మన దృష్టి వెళ్ళడం కానీ, మన దృష్టి వెళ్ళిన చోటికి మన మనసు వెళ్ళడం కానీ సరైనది కాదు. శబ్ద విషయాలు, దృశ్య విషయాలు తేనె వలె మొదట ఆనందకరంగా అనిపిస్తాయి, తరువాత అవే దుఃఖానికి కారణమవుతాయి. కాబట్టి విషయాల పట్ల దృష్టి తగ్గించి దైవం వైపు మళ్లించాలి. అదే మధుసూదన తత్వం. కోపాన్ని అదుపు చేసుకున్నవాడు 1000 యుద్ధాలు గెలిచిన వాడి కంటే గొప్పవాడు అని భగవద్గీత చెప్తోంది. మన ఇంద్రియాలైన కళ్ళు, చెవులు, మనసు ఎప్పుడూ ప్రాపంచిక విషయాల చుట్టూ తిరుగుతూ ఉంటాయి, తన చుట్టూ తిప్పుకుంటూ ఉంటాయి, వాటిని అంటిపెట్టుకుని ఉంటాయి. కాబట్టి ప్రతి మనిషి సమబుద్ధి తత్వాన్ని అలవర్చుకోవాలని భగవద్గీత చెప్తోంది. లాభ నష్టాలు, సుఖ దుఃఖాలు, జయాపజయాలు వీటన్నింటినీ సమంగా స్వీకరించాలి. కోపం ఒక్కసారి వచ్చిందంటే మనసును దహించక మానదు.